హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే పాండిచ్చేరి వీడియో పార్ట్ 1 పార్ట్ 2 అన్నాం కదా. పార్ట్ 2 వీడియో ఎన్నో రోజుల నుంచి మేము పెడదాం అనుకుంటున్నాం, కానీ మిస్ అయ్యి మధ్యలో వంటలు అవి ఇవి పెట్టేసాము. కానీ ఈరోజు పార్ట్ 2 పెట్టేస్తున్నాము. చాలా బాగుందండి. ఈ రాక్ బీచ్ చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ అసలుకి. అబ్బొబ్బొబ్బొబ్బ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. మేము పాండిచ్చేరిలో కొన్ని లొకేషన్లు చూద్దాం అనుకున్నాం, కానీ మాకు టైం సరిపోక మేము ఓన్లీ ఈ యొక్క రాక్ బీచ్ ఒకటే చూసాము. మరొకసారి ఎప్పుడన్నా సమయం కుదిరితే అక్కడికి వెళ్ళి వేరే వేరే ఉండయి మా పిల్లలు చూపిస్తామంటే మాకు టైం లేక వచ్చేసాము. కానీ అక్కడ చూడాల్సినవి చాలా ఉండయండి. పాండిచ్చేరిలో చాలా బాగుంటాయి అంట. ఇప్పుడైతే మేమైతే అక్కడ బీచ్ దగ్గరికి వచ్చేసాము. వచ్చేసినాక ఇక్కడ చూసారా, ఇక్కడ వీటిని ఏమంటారో తెలియదు కానీ చాలా బాగుంది. అక్కడ పార్క్ ఉన్నది. ఇక్కడ చూసారా, అవి ఒక రాళ్ళు, నల్ల రాళ్ళు అన్నమాట. అవి ఒక విగ్రహాల్లాగా మొత్తం ఎట్లా చేసారో చూడండి, చాలా బాగుంది. దీన్ని ఏమంటారో మరి తెలియదు కానీ మీకు తెలిస్తే మాకు కామెంట్లో పెట్టండి. ఎవరైనా పాండిచ్చేరి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ దీన్ని ఏమంటారో మాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ బీచ్ పక్కకే ఉన్నదన్నమాట. ఇది చాలా బాగుండిద్దండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక రూమ్ లాగా తాళం కూడా వేసి ఉన్నది. ఇది ఇక్కడ చూసారా, పేరు పాండిచ్చేరి మున్సిపాలిటీ అని అక్కడ ఉన్నది. అక్కడ తాళం వేసిన దగ్గర అది ఒక రూమో మరేంటో మరి తెలియదు కానీ ఇక మేమంతా ఇదంతా చూసుకుంటా వచ్చాము. ఇక్కడ ఇది మొత్తం వీడియో తీస్తున్నాం. అక్కడ ఇంకోటి ఏంటంటే వాకింగ్ చేయటానికి చాలా బాగుందండి. చాలా మంది ఇక్కడ బీచ్ లో మునిగి వాకింగ్ చేసి వెళ్ళే వాళ్ళు ఉండరు, వాకింగ్ చేసి బీచ్ లో మునిగి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉండరు. రెండు విధాలుగా ఉండరు అక్కడ జనాలు. ఇక్కడ ఫోటోలు తీసుకునే వాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు. కానీ లొకేషన్ మాత్రం చాలా సూపర్ ఎక్సలెంట్ గా ఉండదండి. ఇక్కడ ఈ బీచ్ మాత్రము ఎవరైనా పాండిచ్చేరి వెళ్తే ఈ బీచ్కి మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. చాలా బాగుంది. ఇక్కడ అలలు అయితే చూసారా, పెద్ద పెద్ద అలలు వచ్చినాయి. ఇక్కడికి చూడండి, మా వాళ్ళు అయితే, మా పిల్లలు, మా ఆయన, మా లడ్డు, మా రాఖీ, నాని, అసలుకి వాళ్ళు చూసారా అక్కడ దర్రమిటే ఎట్ట మునుగుతున్నారు. ఆ అలలు వచ్చినప్పుడు భయపడుతున్నారు, మళ్ళీ అలపోయినాక మునుగుతున్నారు. కానీ పెద్ద పెద్ద అలలు వచ్చినాయండి. అసలుకి మేము చాలా బీచ్కి వెళ్ళాం, కానీ చాలా దిక్కడ ఇంత పెద్ద పెద్ద అలలు అసలుకి సూపర్ గా అసలు భలే ఉంది అనుకోండి. ఇక్కడ ఈ రాక్ బీచ్ అంటేనే ఎంత పెద్ద పెద్ద అలలు. అసలుకి మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఇక్కడ మా మరిదున్న మా ఇసాక్ అయితే కాళ్ళు కొంచెం దెబ్బ తగిలినాయి అని చెప్పానని మునగలేదు. నేను మునగలే, మా చెల్లెలు కూడా మునగలేదు. ఇక మా వాళ్ళు అందరూ మునిగారు, మా పెద్దోడు కూడా మునగలేదు. అబ్బా, మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ అనుకో. మా పిల్లలు మొత్తం ఇక్కడ చూసారు ఎంత పెద్ద పెద్ద అలలు. కానీ అలలు మాత్రం చాలా బయటకు వస్తున్నాయి. అసలుకి మేము బ్యాగులు పెడితే బ్యాగులు కూడా తడిసిపోయినాయి అన్నమాట. మేము చూసుకోలేదు. ఇప్పుడు నేను మాటలు చెప్పటం కాదు కానీ మీకు బీచ్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మంచిగా మునిగేసి మేము ఇక్కడికి పార్క్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మా చెల్లెలోన మా మరిది చూడండి ఉయ్యాలు ఎట్ట ఊగుతున్నారు.
వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారండి. బాగా సంతోషంగా అసలుకి. ఇక్కడ మా ఆయన చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వాళ్ళకైతే ఎక్కడ లేని సంతోషం అన్నమాట. ఇది ఇక్కడ సైకిల్ దొక్కుతున్నాడు. కానీ అన్ని చాలా బాగుండయి. ఇంకా మేము అవన్నీ చూసుకొని ఇదిగో వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది అయితే ఇక మేము అక్కడ పార్క్ దగ్గర నుంచి ఆ పార్క్ లో ఆడుకొని అవన్నీ చూసుకొని వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు ఇక్కడ ప్రిన్స్ కాలనీ ఉన్నది. అక్కడ మాత్రం చాలా బాగుంటాయండి బిల్డింగ్లు. చాలా మంది అయితే వీడియోలు తీసుకోవటానికి ఫోటోలు దిగటానికి వస్తారంట అక్కడికి. కానీ అసలు భలే ఉండి అనుకోండి ఆ బిల్డింగ్లు ఆ రోడ్లు. అసలు ప్రిన్స్ కాలనీ అంటే చెప్తుంటే నేనేమో అనుకున్నా గానీ చాలా బాగుండయండి. మాకు ఎక్కడ అంత తొందరగా అసలు రావటం మాకు మళ్ళీ ఇక్కడ చెన్నైకి మళ్ళీ రావటానికి ట్రైన్ ఉండదని చెప్పానని ఇక్కడ చూసారా ఒక జంట పెళ్లి చేసుకొని ఫోటోలు వీడియోలు దిగటానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా పడ్డారన్నమాట మన వీడియోలో. చాలా మంది అయితే అసలుకి చాలా మంది వీడియోలు ఫోటోలు తీసుకోవటానికి. అది మంచి ప్రిన్స్ కాలనీ అంటేనే మంచి మంచి బిల్డింగులు మంచి మంచి లొకేషన్లు ఉంటాయి. అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళి వీడియోలు ఫోటోలు తీసుకొని కంపల్సరిగా. మేమైతే చాలా ఫోటోలు దిగాము వీడియోలు తీసుకున్నాము. చాలా చాలా బాగుంది అసలుకి. ఆ ప్రిన్స్ కాలనీ మొత్తం మీకు చూపిస్తాను, చూసేయండి. మేము అక్కడ ఒక హోటల్లో టిఫిన్ చేసేసి ఇక మేము రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి తొందరగా స్నానాలు చేసుకొని మళ్ళీ మేము రెడీ అయ్యి మళ్ళీ మాకు ఇక్కడ హైదరాబాద్కి రావడానికి మాకు ట్రైన్ అందదని చెప్పానని మాకు అదొక టెన్షన్ అన్నమాట. మా పెద్దోడేమో ఒకటే మళ్ళీ ట్రైన్ అందకపోతే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పానని వాడు ఒకటే మమ్మల్ని తొందర పెట్టేయటం. ఇక మేము రెడీ అయ్యేసి ఇక వచ్చేసి బస్సు కూడా ఎక్కాము. ఇక నా మధ్యలో వీడియో తీయలేదు. బస్సు ఎక్కామన్నమాట చెన్నైకి బస్సు ఎక్కి ఇక మేము మధ్యలో చూపిస్తున్నా వీడియో మీకు. ఇక్కడ టికెట్లు తీసుకుంటున్నాం బస్సులో. మాకైతే చెన్నైలో ట్రైన్ 4:30కి, మేమైతే ఇక్కడ 1:30కి బస్సు ఎక్కాము. మేము ట్రైన్కి అందుకోవాలని మేము నాగపట్నం వెళ్ళేటప్పుడు కూడా మేము కొంచెం ట్రైన్ మిస్ అయిపోయాం అన్నమాట చెర్లపల్లిలో. మేము అందుకనే కంగారుగా మేము తొందరగా రెడీ అయ్యి వచ్చామన్నమాట. మేము 4:30కి కరెక్ట్గా ఈ బస్సు కానీ మమ్మల్ని తీసుకెళ్తే చాలా బెటర్, మాకు ఆ ట్రైన్ అందిద్ది. ఇప్పుడైతే మీకు మధ్యలో చూపిస్తున్న వీడియోని చూడండి. చాలా బాగుండేయండి. మంచి లొకేషన్ చూసారా? అంత పచ్చదనం రోడ్డు అమ్మట, మంచి చెట్లు, హోటల్స్, పొలాలు, అసలు చాలా బాగున్నది. ఇక్కడైతే ఉప్పు క్వార్టర్స్ అన్నమాట. మేము ఎక్కడ వీడియో తీద్దామంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక హోటల్ ఉన్నది అన్నమాట మధ్యలో. అక్కడికి వెళ్ళి మేము అన్నం తిందాము అని నేను అనుకునేసరికి ఆ బొస ఆయన ఏమన్నాడంటే అంత టైం ఉండదని చెప్పన్నాడు. సరేనని చెప్పి తలా 2 సమోసా తీసుకొని థమ్సప్లు సోడాలు అవి తాగేశారు. సమోసా తీసుకొని ఇంక బస్సు వచ్చేసాము. కానీ అక్కడ అన్నం తినే టైం లేదు. పొద్దున్న తిన్న టిఫినే మేము. ఇక్కడ చూసారా బేకరీలు చాలా ఉండే, బ్రెడ్లు, సమోసా, కేకు అన్నీ ఉండే. మేమైతే ఫుల్ ఆకలితో వెళ్ళి అన్నం తిందామని అనుకున్నాము. మేమైతే చెన్నైలో బస్సు దిగాము. బస్సు దిగి ఇక్కడ ఒక చిన్న లోకల్ స్టేషన్ ఉన్నది. అక్కడ 50 రూపాయలే మేము వేరే స్టేషన్కి వెళ్ళటానికి. అక్కడికి
ఇక్కడ ట్రైన్ ఎక్కామన్నమాట. ఎంత జస్ట్ ఒక 10 నిమిషాల్లో తీసుకెళ్ళి దింపేసింది. కానీ ఈ లోకల్ ట్రైన్లో మాత్రం సీట్లు మాత్రం భలే ఉన్నాయి. ఇక్కడ మేము వచ్చేలేక కరెక్ట్గా మాకైతే ఇక్కడికి హైదరాబాద్ రావడానికి మాకైతే ట్రైన్ దొరికింది. అబ్బా, మేమైతే వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాం, కానీ వచ్చేటప్పుడు ప్రయాణం అయితే ఎంత సావిగా సాగిపోయిందంటే మాకు అన్ని సీట్లు దొరికినాయండి. మా పిల్లలకి అందరికీ జనరల్లోనే ఎక్కాం, కానీ సీట్లు మాత్రం భలే దొరికినాయి. అందరం పడుకున్నాము. పడుకొని తెల్లారు 6 గంటలకు మేము లేవలేదు, కానీ మేము నిద్రపోయిన దాకా మాత్రం మధ్య మధ్యలో మీకు వీడియోలు తీస్తా ఉన్నాము. ఇది ఇక నా తెల్లారి మేము వచ్చేలేక 6:30 అయిందండి. 6:30 పావుదకు వేడైంది. సికింద్రాబాద్ స్టేషన్ అన్నమాట. స్టేషన్లో దిగేసాము. స్టేషన్లో దిగేసి ఇక బయటకు వచ్చేటప్పుడు మేము అవి చూసుకుంటా వచ్చాము. చూపిస్తున్నా చూడండి మీకు. కానీ మాకైతే ప్రయాణం అయితే బాగా బాగా జరిగిందండి. ఇబ్బంది ఏం పడలేదు. మేము అక్కడ పాండిచేరి నుంచి వచ్చేటప్పుడు మేమేమి ఇబ్బంది పడలేదు. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ చూసారా కిందకి దిగటానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ వాళ్ళు చిన్న పాప బాగా చూస్తుంటే కొంచెంసేపు తీసాను అన్నమాట. మాకెళ్ళి చూస్తుంటే మా పిల్లలు అందరూ అలసిపోయారు. అలసిపోయి ఇక్కడ మెల్లగా దిగి వస్తున్నారు. ఇక్కడ స్టేషన్లో చూసారా ఎంతమంది ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తా కూకున్నారు. ఇకనైతే మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇక మేము 16 AK బస్ కోసం మేమైతే మెల్లగా వెళ్తా ఉన్నాము. బ్యాగులు అవి ఉన్నాయి కదా, వెళ్ళిపోయాము, వచ్చేసామన్నమాట స్టేషన్ బయటికి. ఇక్కడ మాత్రం స్టేషన్లో మాత్రం అన్నీ ఉన్నాయండి. చెప్పులు, ఇక్కడ మా చెల్లెలు అయితే చెప్పులు కొనుక్కున్నది. పిల్లలు క్లిప్పులు కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ, ఇక పొద్దున్నైనా కానీ బేకరీ సమోసాలు కూడా అన్నీ తీస్తారన్నమాట. మేము వచ్చే టయానికే తీసేసారు అన్నీ. చాలా బాగుంటుంది. సికింద్రాబాద్లో కూడా స్టేషన్ దగ్గర మనకి మంచిగా సామాన్లు కానీ, పిల్లలు కొనుక్కొని తినేవి కానీ అన్నీ బాగుంటాయండి. లైక్ చేయండి. ఎవరైనా మన వీడియో చూస్తుంటే కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తోటి మన పాండిచేరి వీడియోలు అయిపోయినాయండి. నాగపట్నం వీడియోలు మొత్తం ఈ వీడియో తోటి కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడైతే మేమైతే ఇంటికి వచ్చేసి ఉప్మా చేసుకొని చట్నీ చేసుకొని చూసారా తింటున్నాము. ఇక నింతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.